తిరుమలలో వైకుంఠ ఏకాదశికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది టీటీడీ. ఇప్పటికే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను కూడా అర్ధరాత్రి నుంచే ఈ కేటాయింపు అయితే ప్రారంభమైంది. మొత్తం 4,25,000 సర్వదర్శన వైకుంఠ ద్వార టోకెన్లను టీటీడీ మంజూరు చేస్తోంది. మొత్తం అంటే ఈ 10 రోజుల సంబంధించి కూడా మొత్తం టికెట్లన్నింటినీ కూడా ఒకేసారి ఇచ్చేస్తారు. అంటే ముందు వచ్చిన వాళ్ళకి ముందు టికెట్ల అన్న తరహాలో మొత్తం 10 రోజుల టికెట్లు కూడా కేటాయింపు జరుగుతోంది. ఇప్పటికే ఏకాదశి ద్వాదశికి ఈ 2 రోజులకు సంబంధించి కూడా టికెట్లు పూర్తయిపోయిన పరిస్థితి అయితే ఉంది. మిగతా రోజులకు సంబంధించి భక్తులు అయితే టికెట్లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నేను తిరుపతిలోని బైరాగిపెట్టడిలో ఉన్న రామానాయుడు స్కూల్ దగ్గర ఉన్నాను. ఇలాంటి కేంద్రాలు టీటీడీ తిరుపతిలో 9 చోట్ల ఏర్పాటు చేసింది. ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాము. భక్తులు భారీగా బారులు తీరి స్వామివారి దర్శన టికెట్ల కోసం వీళ్ళంతా వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. నిన్నటి నుంచే భక్తులు ఈ తరహాలో వేచి ఉన్నారు. భారీగా లక్షలాదిగా భక్తులు తిరుపతికి చేరుకొని వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు అయితే పొందుతూ ఉన్నారు. కేవలం ఏదైతే టికెట్లు కేటాయింపు ప్రారంభమైందో అర్ధరాత్రి కేవలం 2 గంటల సమయానికే ఏకాదశికి సంబంధించి టోకెన్లన్నీ పూర్తయిపోయినాయి. అలాగే ఆ తర్వాత తెల్లారుజామునికే ద్వాదశికి సంబంధించి కూడా టోకెన్ల కేటాయింపు పూర్తయిపోయింది. అంటే రోజుకు దాదాపు 40,000కు పైగా టోకెన్లు ఈ విధంగా 10 రోజులకు గాను 4,25,000 సర్వదర్శన ఉచిత వైకుంఠ ద్వారా టోకెన్లను టీటీడీ మంజూరు చేస్తోంది. ఇప్పటికే ఆన్లైన్లో కూడా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 300 రూపాయల టికెట్లు కూడా టీటీడీ మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే భక్తులకు సర్వదర్శన ఉచిత టోకెన్ల కేటాయింపు అయితే కూడా ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది. ఇక వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుమలలో వేలాది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల తర్వాత భక్తులు భారీగా తిరుమలకు వచ్చే రోజు కూడా వైకుంఠ ఏకాదశి కావడం మనం చెప్పుకోవచ్చు. అలాగే గతంలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఈ 2 రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉండేది. అయితే గత 3 ఏళ్లుగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం టీటీడీ కల్పిస్తోంది. ఆగమ పండితులు అలాగే వివిధ పీఠాధిపతులతో చర్చించి 10 రోజుల పాటు ఏదైతే శ్రీరంగంలో వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందో 10 రోజుల పాటు అదే విధంగా తిరుమలలోనూ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే శ్రీరంగం లాంటి క్షేత్రాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. తిరుమలలో ఉత్తర ద్వారం ఉండదు కనుక స్వామివారి గర్భాలయం చుట్టూ ఉండే ఆ వైకుంఠ ద్వారం నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. మనం చూస్తున్నాము వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. వీళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులే కాదు, ఇక్కడ లోకల్ భక్తులు కూడా వీళ్ళంతా కూడా రావడం జరిగింది. మరోవైపు ఏదైతే మనం ఆ కేటాయింపు కేంద్రాలు చూస్తున్నామో ఇక్కడ ప్రతి భక్తుడికి సంబంధించి వారి వేలి ముద్ర అలాగే వారి ఫోటో తీసుకొని వాళ్లకు ఈ విధంగా టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మన భక్తులు ఉన్నారు. వీళ్ళు కర్నూలు నుంచి వచ్చిన భక్తులు 26వ తేదీన వీళ్ళకి టోకెన్ మధ్యాహ్నం 2 గంటలకు లభించడం జరిగింది. ఎలా ఉందండి మీకు ఇక్కడ టీటీడీ ఏర్పాట్లు ఎట్లా? చాలా బాగుంది సార్, మంచిగా ఉంది. వెంటనే అంత ఎక్కువ టైం ఎక్స్పెక్ట్ చేసాము, బట్ వితిన్ హాఫ్ అన్ అవర్లోనే మాకు టోకెన్ ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది సార్. మీరండి, మీరు ఎక్కడ? మేము అనంతపురం నుంచి. అనంతపురం నుంచి వస్తున్నారు. ఎంతసేపు పట్టింది టోకెన్ తీసుకునేదాన్ని? సార్ నేను నైట్ వచ్చి వెళ్ళిపోయాను, రష్ ఎక్కువ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు వచ్చి 1 గంట అయింది, ఇచ్చారు. సౌకర్యంగా బాగానే ఉంది. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఇప్పుడు నేను 4వ సంవత్సరం ఇది రావడం, వైకుంఠ ద్వారాల్లో 4వ సంవత్సరం. ఇప్పుడు తెల్లవారుజామున 26 తెల్లవారుజామున అర్లీ మార్నింగ్ 2 గంటలకి ఏం టైం ఇచ్చినారు. కానీ ఇబ్బందికరంగా ఏం లేదు. ప్రజెంట్ ఇప్పుడైతే ఇక్కడ టీటీడీ వాళ్ళు మనకు సౌకర్యంగా బాగానే చేస్తున్నారు. అది కూడా భక్తులు కూడా చెప్తున్నాం. వీళ్ళంతా కూడా 26వ తేదీ రోజుకి వీళ్ళకు వైకుంఠ ద్వారా ఉచిత టోకెన్లు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏదైతే 9 కేంద్రాలు ఇదే తరహాలో తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు తెలిసిన శ్రీనివాసం కానీ భూదేవి కాంప్లెక్స్ ఇటువంటి కేంద్రాలే కాకుండా తిరుపతి నగరంలో ఉన్న వివిధ చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం కావాలనుకుంటారు కాబట్టి నిన్న నుంచే, అంటే ఈరోజు అర్ధరాత్రి టోకెన్లు ఇస్తున్నప్పటికీ నిన్నటి నుంచే భక్తులు క్యూ లైన్ల కేంద్రాల దగ్గర భారీగా భక్తులు తీరారు. విధంగా ఏకాదశి ద్వాదశితో పాటు వరుసగా 10 రోజుల టోకెన్లను ఏకదాటిగా ఈ 4,25,000 కేటాయింపు అయితే టీటీడీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక తిరుమలలోనూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇప్పటికి అన్ని ఏర్పాట్లు పూర్తయిన పరిస్థితి. ఏకాదశి రోజున స్వర్ణ రథం పైన భక్తులు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి ఊరేగుతారు. మరుసటి రోజు ద్వాదశి రోజున
4 గంటలకు మధ్యాహ్నం పైన చక్ర స్నానం కూడా ఉంటుంది. దీనికి కూడా భక్తులు భారీగా తరలి వస్తారు. మొత్తం మీద టీటీడీ అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది. ఓన్లీ ప్రోటోకాల్ విఐపి భక్తులను మాత్రమే ఉదయం అంటే రేపు తెల్లవారుజామున 2 గంటల నుంచి 1 గంట మాత్రం వాళ్లను దర్శనానికి అనుమతించిన తర్వాత దాదాపు 3 గంటల సమయం నుంచి 3-3.5 గంటల సమయం నుంచి ఇంకా ఏకదాటిగా సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యలో ఎలాంటి విరామాలు ఏమీ ఉండవు. మొత్తం అర్జిత సేవలు కూడా టీటీడీ రద్దు చేసింది. దాదాపు రోజుకి 1 లక్ష మంది పైగా భక్తులకు దర్శనం కలిగేలాగా అన్ని ఏర్పాట్లు చేశారు.